మన తెలంగాణలో పెళ్ళికి ముందు మనం బోనాలు తీసే అలవాటు ఉంటుంది కదా పోచమ్మ గుడికి. అందుకోసం అయితే ఇక్కడ అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ చిన్న చిన్న కార్యక్రమాలన్నీ ముగించుకొని అందరూ వచ్చిరా లేదా అని చూసుకున్న తర్వాతనే మనం బోనాలు అనేది తీస్తాము. ఎందుకంటే పెళ్ళి అంటే మనకు సంబంధించిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు అందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ వచ్చిన తర్వాత బోనాలు అనేది తీసుకోవడం మన ఆనవాయితీ అన్నమాట. ఇక మా పెద్దనాన్న అయితే బోనాలు తెచ్చి ఒక్కొక్కరికైతే ఎత్తుతున్నాడు. ఇంట్లో ఉన్న 4 బోనాలు అయితే చేసి ఒక్కొక్కరికైతే ఎత్తడం అయితే జరుగుతుంది. అందులో మా చెల్లె, మా భార్య, మా అత్తమ్మ వాళ్ళందరూ అయితే ఉన్నారు. ఇక మా పెద్దనాన్న అయితే ఒక్కొక్కరికైతే తెచ్చి ఒక్కొక్కరి మీద అయితే పెడుతున్నారు. మా వదిన కూడా ఉన్నది దీంట్లో. ప్రతి ఒక్కరు అయితే పాల్గొనడం జరిగింది. మా 5 తాతల ఇంట్లో నుంచి అయితే ప్రతి ఒక్కరు ఇంటి నుంచి అయితే వచ్చి పిల్లలు, పెద్దలు అందరూ అయితే దీంట్లో పాల్గొనడం అయితే జరుగుతుంది. మా భార్య అయితే ఎత్తుకున్నది ఇప్పుడు. ఇందులో అయితే చాలా బాగా అంటే బాగా జరుగుతుంది తెలంగాణలో. ఇక బోనాలు అంటే తెలంగాణలకు పెట్టిందే పేరు కదా. ఇక మనందరికీ తెలిసిందే. ఇక అందరూ అయితే రెడీ అయిపోయినారు. ఇక పోచమ్మ దగ్గరికి వెళ్దామని అందరూ అయితే అనుకొని ఒక్కొక్కరు అయితే బయలుదేరుతున్నారు. ముందుగా బోనాలు ఎత్తుకున్న వాళ్ళు ఇట్లా డప్పు చప్పుడుతోటి ముందుకైతే వెళ్తున్నారు అన్నమాట. ఇది కనిపించేది మా ఊరు. ఆ ఊరు నుంచి అయితే వెళ్తున్నారు ముందుకైతే. ప్రతి ఒక్కరు అయితే దీంట్లో భాగస్వామ్యంగా ఉన్నారు. అందరు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ అయితే ఉన్నారు. చూడండి, ఇది మా జ్ఞాపకంగా ఉంటుందని అయితే ఈ వీడియో అయితే నేను తీసుకోవడం అయితే జరిగింది. ఇక్కడనైతే ఇక ఊరి మధ్యలో బొడ్రాయి అంటాం కదా, అక్కడైతే మనమైతే ఉన్నాం అన్నమాట. అక్కడైతే ఇక సపర్యలు చేయవలసినవి అయితే చేస్తున్నాం అన్నమాట. నీళ్ళు తెచ్చి కడగడము, బొట్టు పెట్టడం అలాంటివి అయితే చేస్తుంటాము. అందుకనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగినాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాము. మా దాంట్లో పెళ్ళి కానీ ఏదైనా ఫంక్షన్స్ అయినా కానీ ముందు నుంచి ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. నీళ్ళతో కడిగిన తర్వాత ఒక్కొక్కటి అయితే ఇప్పుడు బొట్టు పెడుతున్నాను. ఈయన మా తాత, చిన్న తాత అన్నమాట. 5 తాతలలో అందరికన్నా చిన్నవాడు. అందుకే మేము చిన్న తాత అంటాము. తాత పేరు సత్తయ్య అన్నమాట. చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు. ఏ పని అయినా కానీ ముందుండి చేస్తుంటాడు మా తాత. అందుకే ఇక మా తాతతో చేపిస్తున్నాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక చూడండి, ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు ఎట్లా చేస్తారు ఏంది అనేది. అక్కడైతే దీపం పెట్టి దీపం కూడా ముట్టిస్తున్నాడు. ఇది అన్నమాట. చాలా బాగా అవుతుంటుంది. అందుకే తెలంగాణలో పెళ్ళి అంటే మామూలు సందడి ఉండదు కదా. ఓ వారం రోజులైనా హైలైట్ ఉంటుంది. ఆ వారం రోజు సందడి అంత ఇంత కాదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఈ పెళ్ళికి పోవాలని చాలా రోజుల నుంచి అనుకున్న, దానికోసం అయితే పోయినా. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము చాలా సంవత్సరాల తర్వాత. అందుకే ఈ వీడియో అందరికీ గుర్తుగా ఉండాలని ఈ వీడియో అయితే తీయడం జరిగింది. దీంట్లో మా పిన్నిలు ఉన్నారు, మా వదినలు ఉన్నారు, మా భార్య, మా చెల్లె, మా అత్తమ్మ. ఇక్కడ మా తాత పక్కకు ఉన్నది గౌరక్క అని మా ఊరికి ఆడవిల్ల అన్నమాట. మా నాన్నలకు చెల్లె అవుతుంది. అందుకే ఆ అక్క, ఆ తాత ఇద్దరు కలిసి అయితే చేస్తున్నారు. ఇక దీపం ముట్టించి ఇక కొబ్బరికాయ అండ్ అగరబత్తులు 2 కూడా ముట్టించి కొబ్బరికాయ కొడతాడు ఇప్పుడు మా తాత అయితే. చాలా బాగా అనిపిస్తుంది. చూసినంతసేపు అయితే నాకైతే ఓ రేంజ్లో అనిపించింది. అందుకే ఇక మీకు కూడా చూపిస్తున్నాను. ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ ఊళ్ళో ఎట్లా జరుపుకుంటారో కూడా కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపించింది మన వీడియో. దీంట్లో అయితే మన విఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఉంది కదా, ఇక్కడైతే ఈ లింగయ్య అంటాము. ఇక్కడ శివుంది, ఇక్కడ లింగయ్య అంటాము. ఇది గ్రామ పంచాయతీ దగ్గర వాటర్ పోసేది. ఇక్కడ కూడా టెంపుల్, ఇక్కడ కూడా ముట్టిస్తాం అన్నమాట. చాలా బాగా. నాకు కొన్ని దేవతల పేర్లు అయితే తెలియదు. ఏమన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. మీకు తెలిసి ఉంటే చెప్పండి ఇందులో కామెంట్ సెక్షన్లో. ఇది అన్నమాట. చాలా అంటే చాలా కన్నుల పండుగ అయితే జరిగింది. ఇట్లా అయితే పెళ్ళికి ముందు అయితే తీసుకొని పెళ్ళి కొడుకుతో అయితే తీసుకొని పోతాము. ఇట్లా బట్టలు గిట్లా మనం దేవత గుడి దగ్గర అయితే పెట్టేసి వస్తూ ఉంటాం అన్నమాట. చాలా బాగుంటుంది. నాకైతే అందుకే దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపించిందో వీడియో లైక్ చేయండి. మన విఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫాలో కొట్టేయండి ఫ్రెండ్స్. అలాగే విఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్ ఇన్స్టా పేజ్ని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.